అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరొక సాంగ్ గురించి నేర్చుకుందాము. గత క్లాసులలో మనము కొన్ని సాంగ్స్ నేర్చుకున్నాము. ఆ యొక్క సాంగ్స్ను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని చూసి నేర్చుకోండి. ఈ సాంగ్ను మొట్టమొదటిగా చూస్తున్న వారైతే మిగతా సాంగ్స్ను కూడా మీరు చూసి నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ఛానల్ను మొట్టమొదటి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని ఆశిస్తూ ఉంటున్నాను. అనేకమైన మ్యూజిక్ క్లాసులు మీరు ఇందులో నేర్చుకుంటారు. మ్యూజిక్ క్లాసులలో మరి మేజర్ స్కేల్స్, మైనర్ స్కేల్స్, ఆ విధంగా కార్డ్స్ గురించి, ఆ విధంగా మీరు నేర్చుకోవాల్సిన ప్రతి ఒక్కటి యొక్క ఛానల్లో మరి చేసి పెట్టాను. వాటిని చూసి మీరు నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. మీ యొక్క యమహా i500 గురించి కూడా చాలా విషయాలు ఈ యొక్క ఛానల్లో చేశాను. టోన్స్ ఏ విధంగా వాడాలి, వాయిసెస్ ఏ విధంగా వాడాలి, స్టైల్స్ ఏ విధంగా వాడాలి, బ్యాంకింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది i500 కూడా వీడియోస్ చేసి పెట్టాను. i500 రివ్యూ కూడా చేసి పెట్టాను. చాలామంది చూసి నేర్చుకుంటున్నారు, ఫోన్ చేస్తూ ఉంటున్నారు. మీ దగ్గర కూడా i500 ఉన్నట్టయితే ఆ యొక్క వీడియోస్ చూసి నేర్చుకోవాలని ఛానల్లో ఆశిస్తూ ఉంటున్నాను. ఈరోజు మనము ఇంకొక సాంగ్ నేర్చుకునే ముందు గత క్లాస్లో ఏమేమి సాంగ్స్ నేర్చుకుందామో ఒకసారి చూద్దాము. యెహోవా నీ నామము, అందాల తార, బెత్లెహేమ్లో సందడి, తార వెలిసింది, దేర్ షెల్ బి షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్, హల్లెలూయా పాడెదా, ఓ సద్భక్తులారా, తూర్పు దిక్కు చుక్కబుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, శ్రీ యేసుండు జన్మించే రేయిలో రారే చూతము రాజసుతుని, దూతపాట పాడుడి అతి పరిశుద్ధుడా, రాజా నీ సన్నిధిలో. ఈ విధంగా 13 సాంగ్స్ మనము నేర్చుకున్నాము. ఈరోజు మరొక సాంగ్ గురించి మనము నేర్చుకుందాము. ఈరోజు నేర్చుకునే ఫేవరెట్ సాంగ్ ఎందుకో నన్నింతగా నువ్వు ప్రేమించుతువో దేవా. ప్రతి ఒక్క తెలుగు క్రైస్తవుడు పాడుకునే పాటను మనము కీబోర్డ్లో ఏ విధంగా వాయించాలో తెలుసుకుందాం. ఈ యొక్క సాంగ్ జీ మైనర్ స్కేల్లో నేను తీసుకుంటూ ఉంటున్నాను. జీ మైనర్ కార్డ్ వస్తుంది. ఇందులో మనం 4/4 బీట్ వాడుకోవచ్చు. టెంపో వచ్చేసి భజన్ 4లో కానీ బోర్లీ 5లో కానీ వాడుకోవచ్చు. 90 పెట్టుకోవచ్చు టెంపో. ఏ విధంగా మనం ఈ సాంగ్ నేర్చుకోవాలో చూద్దాము. ఓకేనా. మనకు సాంగ్ వచ్చేసి జీ నుంచి స్టార్ట్ అవుతుంది, జీ మైనర్. ఓకేనా. ఇక్కడ నుంచి మనం నేర్చుకుంటాం అన్నమాట. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పత్ర, హల్లెలూయా యేసయ్యా. ఫస్ట్ లైన్ వాయిస్తే సెకండ్ లైన్ కూడా సేమ్ ఉంటుంది, 1-2 అక్షరాలు మారుతాయి. ఎందుకో నన్నింతగా నీవు, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. జీ ఏ షార్ప్, డిసి ఏ షార్ప్ ఏ నీవు, జిఎఫ్ డి షార్ప్ ప్రేమించితివో, డి షార్ప్ జి జి ఎఫ్ డి షార్ప్ దేవా, ఎఫ్ డి షార్ప్ డి. మళ్ళీ అందుకో, అందుకో నా దీన స్తుతి పత్ర, హల్లెలూయా యేసయ్యా. సేమ్ లైన్స్ వస్తుంది. అందుకో జి ఏ షార్ప్, డి సి ఏ షార్ప్ స్తుతి పాత్ర, ఏ జిఎఫ్ డి షార్ప్, హల్లెలూయా డి షార్ప్ జి జి, డి షార్ప్ ఎఫ్, డి షార్ప్ డి, హల్లెలూయా యేసయ్యా. ఓకేనా. ఆ విధంగా మనము పల్లవి ప్లే చేసుకుంటాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పత్ర, హల్లెలూయా యేసయ్యా. విధంగా పల్లవి ప్లే చేసుకుంటాము. చరణం వచ్చేసి మనకు డి నుంచి స్టార్ట్ అవుతుంది, హయ్యర్ డి.
నరరూపివైనావు నా శాపము బాప నలిగి వేలాడితివి. ఓకేనా? నా పాపం బాప, నా డి పాపము, డి షార్ప్ డి సి ఏ షార్ప్ బాప డి డి నరరూపివైనావు డి డి సి ఏ షార్ప్ ఏ షార్ప్ సి ఏ షార్ప్ ఏ. మళ్ళీ నా శాపము, నా డి శాపము, డి షార్ప్ డి సి ఏ షార్ప్ మాప డి డి నలిగి డి డి సి వేలాడితివి ఏ షార్ప్ ఏ షార్ప్ సి ఏ షార్ప్ ఏ. ఓకేనా? నా పాపము బాప నలిగి వేలాడితివి నా పాపం నా బాప నరరూపివైనావు నా శాపము బాప నలిగి వేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే. నాకు చాలిన జి ఏ షార్ప్ డిడి సి ఏ షార్ప్ ఏ దేవుడవు నీవే జిఎఫ్ డి షార్ప్ నా స్థానంలో నీవే నాకి డి షార్ప్ స్థానంలో జిఎఫ్ డి షార్ప్ నీవే ఎఫ్ డి షార్ప్ డి. నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే. ఈ విధంగా మనకు సాంగ్ చరణం ఉంటుంది. ఇక సాంగ్ మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక సాంగ్ మనం భజన్ 4 కానీ బోర్లీ 5 కానీ స్టైల్ నెంబర్ 4 స్టైల్ నెంబర్ 10 కానీ యూజ్ చేసి ప్లే చేసుకోవచ్చు. 4/4 బీట్లో వస్తుంది. ఇందులో నాకు వేరే స్టైల్ ఉంది 4/4 బీట్లో, అది నేను వాయించి చూపిస్తాను. అకంప్ ఆన్ చేసుకొని ఇంట్రో స్టార్ట్ చేసుకొని సింథటిక్ స్టార్ట్ నొక్కి మనము జీ మైనర్ కార్డ్ జీ ఏ షార్ప్ డి Hallelujah.
విధంగా మనము సాంగ్ బీట్ పెట్టి ప్లే చేసుకున్నట్టయితే పాడడానికి చాలా చక్కగా ఉంటుంది. 4/4 బీట్ మీరు I500 అయితే భజన్ 4 స్టైల్ నెంబర్ 4 కానీ బోర్లీ 5 స్టైల్ నెంబర్ 10 కానీ పెట్టుకొని ప్లే చేసుకోవచ్చు. బోర్లీ 2 కూడా వస్తుంది స్లోగా బీట్. బోర్లీ 2 వచ్చేసి నెంబర్ 8. ఆ విధంగా మీరు ఏ పాట స్లోగా పాడితే స్లో బీట్, ఫాస్ట్గా పాడితే ఫాస్ట్ బీట్ పెట్టుకొని ఈ యొక్క సాంగ్ని ప్లే చేసుకోవచ్చు. ఎవర్ గ్రీన్ సాంగ్ కాబట్టి చూసి రాసి నేర్చుకొని మందిరంలో వాయించాలని ఆశిస్తూ ఉంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైన వీడియోస్ ఈ యొక్క ఛానల్ ద్వారా పొందుకుంటారు. ఇక సాంగ్స్ మీకు ఉచితంగా అందిస్తున్నాను కాబట్టి మీరు లైక్ చేసినట్లయితే ఆ యొక్క యూట్యూబ్ వాళ్ళు అనేకులకి ఈ యొక్క సాంగ్ని ఫార్వర్డ్ చేస్తారు. కాబట్టి ఒక లైక్, ఒక కామెంట్ తప్పకుండా చేయాలని ఆశిస్తూ ఉంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రైజ్ ద లార్డ్.